కనుక మనం ఒకసారి ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. మేము ఈ యొక్క చాలా మందిని యేసు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటించడానికి మీ గ్రామానికి మేము వచ్చి ఉన్నాం. కనుక యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి నరవతారిగా జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికి సర్వ మానవాళి కొరకు తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించడానికి, ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించి అదేవిధంగా మరి మరణమై నీ కొరకు నా కొరకు తిరిగి లేచినాడు. కనుక మనము మనుండంగా పోలీసుల చేతిలో పడద్దంటారు, చచ్చిపోయినాక ఎవరి పాలు కావద్దంటారు పెద్ద మనుషులు. కనుక మనము నరకము పరలోకము అనేది 2 ఉన్నాయి. కనుక యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం. పెద్ద మనుషులు అనేవారు వీని ఇంటి కేసు లేదు, వీని పంట కేసు లేదు, వీని ఒంటి కేసు లేదు, ఏసు లేని అవసరం పెడితే గీరకత్తిన గింజలు లేవంటారు పెద్ద మనుషులు. కనుక ఆ యేసే యేసు, నీ ఇంటికి యేసు, నీ పంటకు యేసు, నీ ఒంటికి యేసు, నీ కుటుంబానికి యేసు, నీ పిల్లలకి యేసు. యేసు ద్వారానే రక్షణ, యేసు ద్వారానే విమోచన, యేసు ద్వారానే పరలోక రాజ్యము, యేసు ద్వారానే మనం దేవుని యొద్ద ఉంటాం. కనుక దయచేసి మీరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. మీకు ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు యేసు ప్రభుల వారు. కనుక మీరు సర్వశక్తులుగా యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకున్న చింత, బాధ, యావత్తు, కష్టము, వేదన అన్ని దేవుడు తీసివేస్తాడు. మీకు నిత్య రాజ్యము, పరలోక రాజ్యము ఇస్తాడు. ఇంకేమైనా మీరు విషయాలను తెలుసుకోగలిగితే సుధాకర్ పాల్ గారు ఇక్కడ ఉన్నారు. కనుక వారిని మీరు కలవచ్చు, వారు మీకు మరిన్ని మాటలు తెలియజేస్తారు. ఈ మాటలు దేవుడు